మరి ఆ రోజు దాదాపు ఒక తాండూరు పట్టణం నుంచే 9,000 అప్లికేషన్లు వచ్చింది. 9,000 అప్లికేషన్లు వస్తే అవి సరిపోవు, ప్రజల మధ్యలో ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో దానికి పెండింగ్ పెట్టిన సంగతి మీ అందరూ తెలుసు. మరి హైదరాబాద్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ కూడా 2-3 లక్షల డబుల్ బెడ్రూమ్ కట్టి అక్కడ పనిచేయడం కూడా జరిగింది. ఇక్కడ ఇబ్బందికరంగా ఉంటుందని దానికి పెండింగ్ పెట్టడం జరిగింది. ఇంకా కొన్ని కట్టి ఇద్దాం. మరి కేసీఆర్ కట్టిన ఇండ్లను సరే, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నేను ట్రాన్స్పరెంట్ గా నేను బీదోల కోసం ఇచ్చేస్తా అన్నోడు మరి ఈరోజు తాండూరులో ఒక ప్రైవేట్ వ్యక్తితోటి ఏ విధంగా లక్కీ తీపిస్తాడని చెప్పేసి ఈ సందర్భంగా ఆ మనోహర్ రెడ్డి గారికి అడగడం జరుగుతుంది. మాకు ఒక డౌట్ ఉన్నది, ఈ 200 ఇండ్లు మనోహర్ రెడ్డి అమ్ముకున్నాడా, జిఎంకే ట్రస్ట్ కు ఈ 200 ఇండ్లు అమ్ముకున్నాడా అనేది ఒక డౌట్ ఉన్నది. ఇంకా ఖచ్చితంగా తెలుసు మాత్రం నిలదీస్తాం. మరి ఈ రోజు మరి అంతమంది కౌన్సిలర్లు, వైస్ చైర్మన్ ప్రజలతోనికి ఎన్నుకోబడ్డ కౌన్సిలర్లు, వైస్ చైర్మన్ కనీసం మీకన్నా లేదా జ్ఞానం ఎంత? చదువుకోలేదా? లేకుంటే రాజకీయ అవగాహన లేదా? ఎవడో ఇల్లు వంచుతున్నాడు, ఎవరి ఇల్లు ఎవడు వస్తుండు, మీరు పోయి సపోర్ట్ కొట్టుడేనే నాకు అర్థమవుతుంది. అత్త సొమ్ముడు అల్లుడు దానం అన్నట్టు. మేము తెలంగాణ నిర్మించిన ఇల్లు దళిద్రానికి మీరు అవి జూట మాటలు చెప్పి 6 గ్యారెంటీలు 420 హామీలు చెప్పి అధికారంలోకి వచ్చిన పాపానికి ఈరోజు ఇంతగానం దౌర్జన్యం మా తాండూరులో. మరి కలెక్టర్ ఏం చేస్తుండు, తాండూరులో ఉన్న ఆర్డీఓ గారు ఏం చేస్తుండ్రు, మన మున్సిపల్ కమిషనర్ ఏం చేస్తుండ్రు, ఎవడు ఫైనల్ చేసిన ఇళ్ళని ఈరోజు జిఎంకే ట్రస్ట్ వాళ్ళు పంచడం జరిగింది. కలెక్టర్ గారిపై కూడా మేము ఫిర్యాదు చేస్తాం గవర్నమెంట్ కి. ఈ ఎమ్మెల్యే ఈ యొక్క ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో ఎంత లాలుచి పడ్డాడో బయటికి తేలాలి. ఎందుకంటే ఒక నెల కింద మా కౌన్సిలర్ సందర్భం కూడా వికారాబాద్ కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఒక్కొక్క ఇల్లు 2 లక్షల రూపాయలకు కాంగ్రెస్ పార్టీ చైర్మన్ కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ అమ్ముకుంటున్నాడని ఒక నెల కిందనే చెప్పిన మా కౌన్సిలర్. చెప్పినాక ప్రతి మీటింగ్ లో వచ్చి ఇదే ఎమ్మెల్యే మాట్లాడుకుంటూ చెప్పిండు, మేము ఎవరితో డబ్బులు తీసుకోం, కరెక్ట్ ఉన్నోళ్ళకే ఇస్తాం, బీదోళ్ళకే ఇస్తాం. అంటే ఈ బీదోళ్ళకి ఇచ్చే దాంట్లో నీ పాత్ర ఉండాలి ఎమ్మెల్యే గారు, నీ కౌన్సిలర్ల పాత్ర ఉండాలి, నీ చైర్మన్ పాత్ర ఉండాలి, అంతే తప్ప కానీ ఈ జిఎంకే ట్రస్ట్ వాడు ఎవడు? ఈ జిఎంకే ట్రస్ట్ కు నీకు ఏం సంబంధం? ఈ జిఎంకే ట్రస్ట్ తోటి ఏం లాలుచి పడ్డావు నువ్వు సమాధానం చెప్పాలి ఎమ్మెల్యే గారు, తాండూరు ఎమ్మెల్యే గారు. మీరు సమాధానం చెప్పే వరకు మీకు వద్దే పరిస్థితి ఉండదు. మీరు ట్రాన్స్పరెంట్ గా మేమేమంటున్నాం, తాండూరులో 9,000 అప్లికేషన్లు వచ్చినాయి. దాంట్లో హిందువుల, ముస్లింల, క్రిస్టియన్ల, ఇంకో కులాల అని మేము అడుగుతలేము. మీరు అసలైన అరువులకు మీరు ఆ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి మేము టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కానీ మీరేం చేసింది? మంచి సోదరభావంతో ఉండే తాండూరులో మీరు చిచ్చు పెట్టిండ్రు. ముస్లింలకు ఇల్లు ఇస్తుండ్రు, హిందువులకు ఇస్తలేరని ఒక పెద్ద గొడవ అవుతుంది తాండూరులో. దీనికి బాధ్యత ఎమ్మెల్యే గారు వహించాలి. రేపేమైనా జరిగితే, రేపేమైనా ఇబ్బంది కలిగితే ఎమ్మెల్యే గారు బాధ్యత వహించాలి. ఎమ్మెల్యే గారు క్షమాపణ చెప్పవలసిందే ఒకవేళ తాండూరులో జరగని సంఘటన జరిగితే మాత్రం. మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి జిల్లా పార్టీ అధ్యక్షులకి మేము ఇమ్మీడియట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే ఆయన తొందరగా వచ్చి, ఎందుకంటే ఇది ఈరోజు తాండూరులో జరుగుతుంది, రేపు వికారాబాద్లో జరుగుతుంది, ఎల్లుండి పరిగిలో జరుగుతుంది, మరి ఎల్లుండి కొడుగల్లో సీఎం కాన్స్టిట్యూన్సీలో కూడా జరిగితే కూడా ఆశ్చర్యపోయేది లేదు. అధికారులు ఒత్తాసు పలుకుతున్నారు ఈ నాయకులకు. మరొకసారి ఈ ప్రెస్ ద్వారా ఒకటే, ఎమ్మెల్యే గారు ఎంత లాలుచి పడ్డారు ఒకటి చెప్పాలి, ఇంకోటేమో కాంగ్రెస్ లీడర్లు నీళ్ళని బైక్ దుంగులు సావాలి, లేకుంటే రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలన్నా కలవండి, గౌరవం ఉంటుంది. మీరు అంతా పాతోళ్ళు మావలేనే, టీఆర్ఎస్ వాళ్ళంతా స్టేజ్ మీద వాళ్ళందరూ మావలే, మన వైరు, లేకుంటే మా పార్టీల కన్నా రావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఎవరైతే ఈ ఇల్లు పంపిణీ కార్యక్రమం చేసిండ్రో ఆ దానికి సంబంధించిన అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ కానీ వీళ్ళందరిపై కూడా మేము ఫిర్యాదు చేస్తాం. మా పార్టీ తరఫున ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకునే విధంగా మేము కూడా ఫిర్యాదు చేస్తాము. ఇలాంటి రెచ్చగొట్టేటివి, లేకుంటే మత విద్వేషాలు రెచ్చగొట్టేటివి, లేకుంటే ప్రజల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమాలు దయచేసి ఎమ్మెల్యే గారు మీరు చేయకుండా, మీరు చేస్తే మంచిగా ఉంటుంది. తాండూరు ప్రజలు
మంచి మంచి నాయకులకు సాగనంపిరు నాటుకి వెళ్ళి. దయచేసి మీరు కూడా ఆ పరిస్థితి తెచ్చుకోకుండి. దయచేసి మేము చెప్తున్నాం, ఏవైతే ఈరోజు జరిగిందో దానిపై మొత్తం కఠిన చర్యలు ఉండాలి, క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. జై జై తెలంగాణ.